మా ఫ్రిడ్జ్ అయితే హిమాలయాల్లో మంచి పేరుకున్నట్టు పేరుకుపోయింది. అసలు ఘోరంగా చెక్కలు చెక్కలకు వచ్చేసింది చూడండి. ఆల్మోస్ట్ అంతా కరిగిపోయింది. కరిగిపోయి బ్యాక్ సైడ్ అంతా వాటర్ వచ్చింది. నైటే ఆ మిడిల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఐస్ అంతా కరిగిపోయి వాటర్ వెనక సైడ్ వచ్చింది. అదంతా క్లీన్ చేసినాం. ఇంకా లోపల క్లీన్ చేద్దామంటే ఇంకా ఒక లేయర్ లాగా ఫామ్ అయింది. అది అసలు ఇంకా కరగలేదు అనుకుంటా. ఇంకా తీస్తే మొత్తం ఇట్లా ఇట్లా చెక్కల్లాగా ఇట్లా వచ్చేస్తుంది. దీనికి దానికే ఒక లేయర్గా వచ్చేస్తుంది. ఇంకా ఇట్లా దులుపుతుంటే మొత్తం ఇలా స్నో ఎలా పడుతుందో అలా పడుతుంది. ఫుల్గా ఐస్ అయితే ఇది మనం కరెంటు దీనివల్ల మనకి ఈ ఐస్ గడ్డగట్టడం వల్ల మనకి ఎక్కువ పవర్ లాగుతూ ఉంటుందంట. కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తూ ఉంటుందంట. దీనివల్ల మనం కనీసం మంత్లీ వన్స్ అయినా మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే, మేము ఇంతకుముందు చేస్తుండే కానీ ఇప్పుడు వెదర్ కూడా చాలా కూల్ అయింది కదా. మామూలుగా బయట ఉన్న వాటరే అసలు ఫ్రిడ్జ్లో పెట్టినంత ఘోరంగా ఉంటుంది. సమ్మర్ అయితే మనకి ఇంతగానం పట్టదులే కానీ ఇంక ఇప్పుడు వెదర్ వల్ల కూడా ఎక్కువ ఐస్ గడ్డగట్టేస్తుంది. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ అయింది. ఇంక ఇక్కడ ఇది మాది మీడియం సైజు, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు. లేనప్పుడేమో ఏదో ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఉన్నప్పుడేమో ఇంకా కొంచెం పెద్దది తీసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఏంటో.